హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. యాదాద్రి దేవస్థానం బోర్డు డైరెక్టర్గా నియమితులైన ఈశ్వరమ్మ యాదవ్పై యూత్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై బీసీ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శివచరణ్ ఇంటి వద్ద ఆందోళన చేసేందుకు ప్రయత్నించారు. దీంతో బీసీ సంఘం నేతలు శివచరణ్ అనుచరులకు మధ్య ఘర్షణ నెలకొంది. ఒకరిపై ఒకరు రాళ్లు కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. యాదాద్రి దేవస్థానం బోర్డు డైరెక్టర్గా నియమితులైన ఈశ్వరమ్మ యాదవ్పై యూత్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై బీసీ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శివచరణ్ ఇంటి వద్ద ఆందోళన చేసేందుకు ప్రయత్నించారు. దీంతో బీసీ సంఘం నేతలు శివచరణ్ అనుచరులకు మధ్య ఘర్షణ నెలకొంది. ఒకరిపై ఒకరు రాళ్లు కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురు గాయాలయ్యాయి. పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఉద్రిక్తత నెలకొంది. యాదాద్రి దేవస్థానం బోర్డు డైరెక్టర్గా నియమితులైన ఈశ్వరమ్మ యాదవ్పై యూత్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ పేట్ల ఫోన్ లైన్లో ఉన్నారు. రమేష్, యాదాద్రి దేవస్థానం బోర్డు డైరెక్టర్ నియమితులైన ఈశ్వరమ్మ యాదవ్ పై యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు చెక్కిడి శివచరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఒక వివాదానికి దారితీసాయని చెప్పొచ్చు. దీనికి సంబంధించి జక్కిడి ఇంటి వద్ద పెద్ద ఎత్తున బీసీ సంఘాలు ఆందోళన దిగడం జరిగింది. వెంటనే క్షమాపణ చెప్పాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. అయితే మరోవైపు జక్కిడి శివచరణ్ మాత్రం తాను ఎలాంటి వ్యాఖ్య చేయలేని చెప్పి దానికి సర్ది చేసే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి క్రాంతి భవన్లో కూడా అతను ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. అయితే జక్కిడి ఇంటి వద్ద పెద్ద ఎత్తున చేరుకున్న బీసీ సంఘాల నేతలు అక్కడ వాళ్ళ ఇంటి వద్ద క్షమాపణ చెప్పాలని ఆందోళన చేస్తున్న వాళ్ళు అటు జక్కిడికి సంబంధించిన కొంతమంది అనుచరులు వీళ్ళపైన రాళ్లు రోవడంతో ఒక్కసారిగా పరిస్థితి ఉధృతంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు రాళ్లు ఊపుకుంటూ కర్రలతో దాడి చేసుకుంటూ అక్కడ పరిస్థితి పూర్తిగా అదుపుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరుపక్షాలను చెదరిపోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి జక్కిడి శివచరణ్ రెడ్డి ఎట్లాగో క్షమాపణ చెప్పాలి, లేకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పి కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.